థైరాయిడ్ సర్జరీస్ ఇప్పుడు రెండు నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్ మెడ ముగుదు భాగంలో ఉంటుంది. దీనికి ఆపరేషన్ చాలా పద్ధతులు వచ్చినాయి కొత్తగా. కొంతమంది మినిమల్ ఇన్వేజివ్ పద్ధతుల్లో అంటే నోటి ద్వారా నుండి చేస్తారు, ఇంకొకటి సంకలో నుండి చేస్తారు. ఇది మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటాం. వీటి వల్ల మనకు బయట భాగంలో కుట్లేం కనపడవు. ఇవి కాకుండా ఓపెన్ టెక్నిక్, ఇది పాతకాలపు టెక్నిక్. దీంట్లో మనం ముందు గొంతు భాగంలో ఒక చిన్న ఘాటు ఉండి దాని నుండి ఆపరేషన్ చేయబడుతుంది. మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్కి ఓపెన్ ప్రొసీజర్స్కి అన్నిటికీ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. పేషెంట్ మనం కండిషన్ బట్టి వాళ్ళలో ఆ థైరాయిడ్ గ్లాండ్ సైజ్ ప్రకారం దాంట్లో ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా దీని ప్రకారం ఆపరేషన్ ఏ ప్రకారం అన్నది పేషెంట్కి నిర్ధారణ చేయబడి ఆపరేషన్ చేయబడుతుంది. మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ చిన్న సైజు గంతుల్లో ఆడవాళ్ళలో ప్లాస్టిక్ సర్జరీ అంటే వాళ్ళకి మచ్చ కనపడకుండా కావాలి అన్న వీళ్ళలో కామన్గా చేయబడుతుంది. పెద్ద సైజ్ థైరాయిడ్ గ్లాండ్ ఉన్న వాళ్ళల్లో లేదా క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మామూలుగా పాతకాలపు పెద్ద ఇన్సిషన్ ద్వారా స్కార్ ఆపరేషన్ చేయబడుతుంది. వీళ్ళలో స్కార్ ఒక గీతలాగానే కనపడుతుంది కానీ పెద్ద మచ్చలాగా ఏమీ కనపడదు.